చలికాలములో దోమల గోల ఒక సరదా కవిత. దుప్పటి కావాలా ప్రాణం కావాలా దోమల వింత యుద్ధం. చలికాలం దోమల యుద్ధం. అబ్బబ్బా! బయట ఏం చలో కదా! అసలు ఆ మంచుని చూస్తుంటే గజగజ వణికిపోతున్నాము. సరే అని వెచ్చగా గడ్డం దాకా దుప్పటి కప్పుకొని పడుకుందాము అనుకుంటే అప్పుడే మొదలవుతుంది ఆ సంగీతం. జుయ్యమని ఒక విమానం సరిగ్గా మన చెవి దగ్గరే వచ్చి భైరవరాగం అందుకుంటుంది. సరే, దాని సంగతి చూద్దామని దుప్పట్లోంచి చెయ్యి తీసి కొడదామా అనుకునేలోపు టచ్ కూడా దొరకకుండా గాలిలో మాయమైపోతుంది ఆ గయ్యాలి. అసలు ఆ క్షణంలో మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మొత్తం కప్పుకుంటేనేమో ఊపిరాడదు. పోనీ కాస్త గాలి కోసం వదిలేస్తే ఆ రక్తపిపాసి అస్సలు వదలదు. దుప్పటి తీస్తే చలి చంపేస్తుంది. తీయనంటే దోమ కుట్టేస్తుంది. లైట్ వేసి చూస్తే గోడ మీద అమాయకంగా పోజులు కొడుతుంది. సరే అని లైట్ ఆపి పడుకోగానే మళ్ళీ దాని వేట మొదలు పెడుతుంది. నిద్ర వస్తుంది, కానీ దోమ నిద్రపోనివ్వదు. చలి వేస్తుంది, కానీ దుప్పటి కప్పుకోనివ్వదు. అందుకే అంటాను, చలికాలం రాత్రంటే అది కేవలం నిద్రపోయే సమయం కాదు. మంచం మీద మనకి ఆ దోమకి జరిగే ఒక పెద్ద యుద్ధం. మరి ఈ యుద్ధంలో మీలో ఎంతమంది దోమ చేతిలో ఓడిపోయి దుప్పట్లోపల దాక్కున్నారో కామెంట్ చేయండి. రచన కందగట్ల స్వరూప.